హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. సో ఈ రోజు మన దగ్గర ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అనేది ఉందో ఆ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఒక జిఎస్టి పర్సన్ ఒక అకౌంటెంట్ అనేది నేర్చుకొని తను తనకు వచ్చే జిఎస్టి క్లయింట్స్ తో పాటు వెబ్సైట్ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో నా ట్రైనింగ్ వీడియో అతనికి రాటర్స్. ఎలా హెల్ప్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వెల్కమ్ వెల్కమ్ ఆంజనేయులు గారు. వన్స్ అగైన్ అందరూ ఒకసారి వెల్కమ్ అనేది చెప్పి ఆంజనేయులు గారికి ఎలా నా ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అయిందో మీరే చూడండి. యా ఆంజనేయులు గారు, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో అండ్ షేర్ యువర్ రివ్యూ, ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ దగ్గర జాయిన్ అవ్వక ముందు నేను చాలా రోజులు బట్టి కొన్ని కొన్ని రకాలుగా నేర్చుకోవడానికి అనేక రకాలుగా నేను చాలా టైం వేస్ట్ చేశాను. జస్ట్ మీరు వీడియో చూశాక నాకు ఎందుకో ఒకసారి జాయిన్ అవుదాం అనిపించింది నాకు. వచ్చి నాకు అప్పట్లో చాలా అనుమానాలు ఉండేవి. అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నీ తెలుసు, కానీ బిగినింగ్ ప్రాబ్లం. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను యాక్చువల్లీ అకౌంటెంట్ని. అకౌంట్ చేస్తూ ఇందులోకి వచ్చాను. కానీ నాకేమనిపించిందంటే అసలు అనవసరంగా ఇందులోకి వచ్చామా, టైం వేస్ట్ చేశామా అనేసి నాకు అంత పెయిన్ కూడా కలిగింది. అలాంటి టైంలో సరే ఈయన కూడా ఫైనల్ ఒకసారి చూద్దాం నేను జాయిన్ అయ్యాను. కానీ యాక్చువల్లీ మీ దగ్గర జాయిన్ అవ్వకపోతే గనక నేను మళ్ళా రిటర్న్ బ్యాక్ అకౌంట్ లోకి ఇద్దరు నాకు చాలా సపోర్ట్ గా చేశారు. ఆ, ఎంత తెలుసు అన్నది కాదు, స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూట్యూబ్ లో వీడియోలు వినవచ్చు, క్లాసులు వినవచ్చు, ప్రొఫెషనల్ గా చెప్పే సార్స్ ఉండొచ్చు. కానీ మనకి స్టార్ట్ చేసేటప్పుడు కావాల్సిన బేసికల్ గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో అక్కడి నుంచే మన జర్నీ స్టార్ట్ అవుతుందని నేను తెలుసుకున్నాను. ఆ, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు నేను ఒక వెబ్సైట్ కూడా చేశాను. అసలు అందులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడ్డాను. కాకపోతే మీరు చెప్పిన ఆ మెథడ్స్, ఆ థియరీ అవన్నీ చూస్తే మిమ్మల్ని రెండో మూడో డౌట్స్ అడిగినట్టున్నారు. నాకు ఆ యా. రెండు మూడుతో వెబ్సైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో భయం వేసింది యాక్చువల్ ఫస్ట్. గా ఇనిషియల్ స్టేజ్ లో నేను చెప్పేటప్పుడు సార్ నాకు నా వల్ల అవ్వట్లేదు, నేను మానేద్దాం అనుకుంటున్నాను అనే ఆ స్టేజ్ లోకి వచ్చాడు. కొంచెం బట్ నేను మళ్ళీ అలా కాదండి, మీరు ఓవర్ హెల్మ్ అవ్వకండి, జస్ట్ సింపుల్ గా ఉంటుంది, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అని చెప్పి నేను మళ్ళీ అతనికి చెప్పడం జరిగింది. సో అతను ఆ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇంకా ముందుకనేది వెళ్ళాడు. తనకు ఎవరైతే జిఎస్టి కోసం వచ్చిన క్లయింట్ ఎవరైతే ఉన్నాడో తనకి వెబ్సైట్ కూడా చేస్తాను సార్ నేను అని చెప్పి, సో వెబ్సైట్ కూడా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వెబ్సైట్ చేసి సో అతని జర్నీని వెబ్సైట్ డిజైన్ తో స్టార్ట్ చేస్తున్నాడు. సో అంతకుముందు కూడా మీరు లాస్ట్ వేరే దగ్గర కూడా మీరు జాయిన్ అయ్యారు అనుకుంటాను నాకు తెలిసి. చాలా మంది దగ్గర జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యాం. నేను చెప్తున్నాను కదా సార్, అంత ముందు చాలా మంది దగ్గర జాయిన్ అయ్యాను. కానీ విన్నాను, కానీ ఏం అర్థమయ్యేది కాదు. సబ్జెక్ట్ అంతా తెలిసేది సరే. స్టార్ట్ చేద్దామంటే ఓ భయం ఉండేది. వాళ్ళు కూడా కొద్దిగా మంచి ప్రొఫెషనల్సే, మనతో మాట్లాడి మీ అంత హెల్ప్ చేసే అంత సమయం వాళ్ళకి ఉండదు. ఫస్ట్ వాళ్ళ తప్పు కాదు. ఫస్ట్ మీరు ఏంటంటే సార్ నా ప్రాబ్లం ఇది, నేను మానేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఏమన్నారంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాక్ అవ్వద్దు, మీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్, అసలు ఎందుకు మళ్ళీ మీరు నా దగ్గర జాయిన్ అవుతున్నారు, ఎంతమంది దగ్గర నేర్చుకున్నారు మళ్ళీ నా దగ్గర ఎందుకు వస్తున్నారు అని అడిగిన పాయింట్. నా నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు తీసుకుని అవన్నీ చూసి మీరు ఇలాగా ఎక్కువగా ఊహించుకోవడం వల్ల తప్ప మీ దగ్గర అంతకు మించి ఏమి మీ దగ్గర నేర్పవలసింది ఏమీ లేదు. కానీ నేను చెప్పే స్ట్రాటజీ మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వెబ్సైట్ డిజైన్ చేస్తారు మీరు అన్నారు. నాకు నమ్మకం లేదు ఆ రోజు. నేను జస్ట్ ఏమనుకున్నానంటే ఈ దగ్గర కూడా నేర్చుకుని ఫైనల్ మానేద్దాం అనుకున్నాను. కానీ నేను ఈ రోజు చెప్తున్నాను, విశ్వం హోమ్ డాట్ ఇన్ అని నేను వెబ్సైట్ చేశాను. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా చేశారు అన్నారు. నిజంగా ఓపెన్ గా చెప్పాలి అంటే కనుక నేను ఈ రోజు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను, ఒక వెబ్సైట్ చేశానంటే సార్ దగ్గర జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రోజైతే క్లాస్ కూడా నేను రాకూడదు, మనం ఇంక చేయలేము అని భయంతో నేను మానేద్దాం అనుకుంటే మీరు ఫోన్ చేసి క్లాస్కి ఎందుకు రాలేదు ఏంటంటే ఇలా ఉందంటే ఫస్ట్ మీరు క్లాస్కి రండి అని చెప్పి అసలు మీ భయం ఏంటి అని చెప్పి నిజంగా నాకు అంత హెల్ప్ చేసే ఆ వ్యక్తిగా మీరు నాకు పరిచయం అవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పేది చాలా తక్కువే వీడియోలో, మీ గురించి చెప్పేది చాలా తక్కువే. థ్యాంక్ యూ. కానీ ఎందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంత నన్ను ట్రస్ట్ చేసి నాతో 30 డేస్ మీరు ట్రావెల్ అనేది చేసి కంప్లీట్ గా వెబ్సైట్ డిజైన్ జర్నీ అనేది స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అసలు నా కమ్యూనిటీలో మీకు ఎలా సపోర్ట్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మీ కమ్యూనిటీలో నేను బాగా ఇష్టపడింది ఏంటంటే, జనరల్ గా క్లాస్ అయిపోతుంటే నాకు బాధ కలిగింది. మీతో కూడా రెండు మూడు సార్లు అన్నా సార్ అప్పుడే ఎస్. "ఉమ్, అయిపోతుంది సార్ అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు. క్లాస్ అయిపోవడం అంటే మీకు ఈ కోర్స్ అయిపోతుందేమో కానీ నా క్లాస్ ఎప్పటికీ అవ్వదు, మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, డోంట్ వరీ, మీరు అలా ఏమీ ఫీల్ అవ్వద్దు, ఎప్పటికీ కూడా నేనున్నాను. ఈ రోజు ఎలా అయితే మీ బ్యాక్ ఎండ్ నేను ఉన్నాను, ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయండి, నేను తీస్తానన్నారు. నాకు నిజంగా ఆ మాటకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మాటల్లో చెప్పేది 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం నేను పడ్డ స్ట్రగుల్, నేను పడ్డ అవన్నీ కూడా చూపించలేం మాటల్లో, కొంతవరకే చెప్పగలుగుతాను. ఎందుకంటే నిద్ర పట్టని రోజులు ఉన్నాయి. నేను వెబ్సైట్ తీరా రిలేషన్ దగ్గర ఒప్పుకున్నాను, చేయలేకపోతానన్న భయం వేసేసి ఎందుకు ఒప్పుకున్నాను, ఏంటి ఇది, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అసలు నాకు ఏం అర్థం కాలేదు. మీరు ఇప్పుడు ఆ క్లియర్ రోజు అయిపోయిందా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని? సార్ సెకండ్ ఇంకొక క్లయింట్ రెడీగా ఉన్నారు సార్ మీ దగ్గర. హ్యాపీగా కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. నాకు బిల్డర్ అండి సార్, హౌస్ బిల్డర్ అంట. వెబ్సైట్ మనది చూశారు, చూసి యా. నాకు కూడా చేయండి అన్నారు. నేను చెప్పాను ఆయనకి, ఇంకా బాగా చేస్తానండి, నాకు ఇలాగ శివ ప్లీజ్ సంస్థ ఒక్కసారి ఈ దగ్గర వీడియో జాయిన్ అయ్యి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అంజనేయులు గారికి నా సైడ్ నుంచి వెళ్ళి ప్లీజ్ ఒకసారి గివ్ ఏ అప్లస్. సో నాకు కాదు సార్, ఆల్రెడీ మీకే దక్కాలయ్యి. ఒక ఎందుకంటే ఈ వెబ్సైట్ అనేది రోజు చేశాడు. ఆల్రెడీ ఇంకొక క్లయింట్ అనేది రెడీగా ఉన్నాడు. ఉన్నాను సార్. సో నేను నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో ఎందుకనంటే నేను కూడా లైక్ మైండెడ్ పీపుల్ తో నాతో రిజనేట్ అయ్యే వాళ్ళతోనే నేను వర్క్ చేయాలి అనుకుంటాను. ఎక్కువ మందిని కాకుండా ఓన్లీ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో కంపల్సరీ ఇది నేను చేయగలను అని ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే నేను ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఊరికే టైం పాస్కి వచ్చి లేదా ఏం చెప్తాడో చూద్దాంలే అని చెప్పి అనే వాళ్ళ కోసం మాత్రం నేను హెల్ప్ చేయలేను. ఎందుకంటే కన్సిస్టెన్సీగా యాక్షన్స్ అనేది తీసుకొని నేను ఏదైతే చెప్తున్నానో నేను మీకు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ఒక అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను ఏదైతే ఇస్తానో దాన్ని మీరు బ్లైండ్ గా ఫాలో అవుతే సరిపోతుంది. మీరు కొత్తగా ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఏదైతే చెప్తానో మీరు అదే ఫాలో అవుతే మీరు ప్రాక్టీస్ అనేది ఈజీగా చేస్తారు. నెక్స్ట్ తర్వాత మీ క్లయింట్ కి వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అవునా కదా అంజనీల్ గారు? సో మీరు ఇదే ఫాలో అయ్యారా? నేను ఇంకేమన్నా కొత్తగా చెప్పానా? లేదు సార్, మీరు చెప్పిన జెన్యున్ గా ఒక మనిషిలో ఎలాంటి భయాలు ఉంటాయో వాటిని ఫస్ట్ మీరు రిమూవ్ చేస్తారు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎస్. ఫస్ట్ సబ్జెక్ట్ కాదు, మనకి మెంటల్ గా మనలో ఉన్న భయాలు ఏంటనేది, అనుమానాలు ఏంటనేది, ఏ వీక్నెస్ ఏంటనేది ఫస్ట్ ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి వాటిని నుంచి మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పడంలో మీది చాలా బాగా నేర్పరితనం, గొప్పతనం ఏంటంటే ఈ రోజు వెబ్సైట్ చేశానంటే ఇండైరెక్ట్ గా మీరు చేసినట్టు తప్ప నేనేం చేసినట్టు కాదు. లేదండి. మీ నాకు ఎఫర్ట్స్ కూడా ఉంది దాంట్లో. లేదు సార్, లేదు లేదు. ఎందుకంటే యాహ్! యాక్చువల్లీ భయపడి ఓడిపోయినోడితో యుద్ధం చేయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే యుద్ధం చేయడానికి రావడం వేరు, దాని గురించి తెలుసుకుని పారిపోవడం వేరు. పారిపోయేవాళ్ళు తిరిగి యుద్ధం చేశారు అంటే అంత చాలా నైపుణ్యం ఉంటేనే తప్ప మళ్ళీ మన మీద మనకి ఆ నమ్మకం కలగదు. అంటే నేను చెప్తున్నాను సార్, నేర్చుకుని ఓడిపోయిన నేను యాక్చువల్లీ ఏంటంటే థియరీ అన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అనేది ఎలా అంటే, ఒక రకంగా నేను చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ సార్ కి అది ఎలా ఉంటదంటే ఒక చిన్న గోళీలా ఉంటది, మింగేయాలనిపిస్తుంది వెబ్సైట్ ఏ వర్క్ అయినా సరే. తను నేర్చుకునే వ్యక్తికి అలా ఉండదు, అది పెద్ద తాటికేలా కనపడుతుంది. కాబట్టి ఏ ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు ఉంటాయి. ఎంత తెలుసున్నా మనిషి వెనకాల బ్యాక్ ఎండ్ ఉండాలి. మీరు ఆ బ్యాక్ ఎండ్ ఇచ్చారు, మీరు స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడ డౌట్ వస్తే వెబ్సైట్ అలాగే ఉంచి వెంటనే నాకు కాల్ చేయండి, నేను వెంటనే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, నేను మీ డౌట్ తీరుస్తాను అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్ ఎండ్ ఎవరికైతే ఉంటుందో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి నేర్చుకున్నాను, వెబ్సైట్ ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి నాకు ఎన్ని భయాలు ఉంటాయి. అలాగే ఆ భయాల్ని తీర్చడానికి కూడా నిజంగా మీరు దొరకడం నాకు ఇండైరెక్ట్ చెప్పాలంటే ఎంత హ్యాపీనెస్ నేను పొందానంటే అంత హ్యాపీనెస్ పొందాను. చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్ లాంగ్. మరి భగవంతుడి దయ వల్ల ఇంకా ఇంకా మీరు మాకు ఇంకా నేర్పాలని కోరుకుంటున్నాను. షూర్. ఇంకా మీ మనం నేర్చుకునేది చాలా ఉంది. మీరు ఉంది సార్. నేర్చుకునేది చాలానే ఉంది.
బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీరు వితిన్ 30 డేస్‌లో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకొని, సో దాంట్లోకెళ్ళి మీరు వెబ్‌సైట్ అనేది ఒక నీచ్‌గా ఎంచుకొని, ఈరోజు లైక్ ఆల్‌మోస్ట్ 2 క్లయింట్స్‌ని తీసుకొచ్చారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో దాని ఎస్. వెనకాల మీ ఎఫర్ట్స్ ఉన్నది. సో మీరు ఇలానే ముందుకనేది వెళ్తూ ఉండండి. మీ జీఎస్టీ అకౌంటెంట్‌తో పాటు ఈ వెబ్‌సైట్ డిజైన్ సర్వీస్ జర్నీని కూడా స్టార్ట్ చేసినందుకు థాంక్ యూ వెరీ మచ్. మీరు సక్సెస్ అయినట్టయితే నేను కూడా సక్సెస్ అవుతాను. ఇదొక్కటే నేను నమ్ముతాను. సో నన్ను నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ వస్తేనే నేను సక్సెస్ అయ్యాను. లేదు అనంటే నేను సక్సెస్ అవ్వనంటే నేనది బిలీవ్ చేస్తాను. క్లియర్? అవును సో సార్. మీలో ఎవరికైనా నేను ఇది కూడా చెప్తున్నాను. ఓన్లీ యాక్షన్ టేకర్స్ ఎవరైతే ఉంటారో 100% ఎఫర్ట్స్ పెట్టి మేము నేర్చుకొని లైక్ ఇంప్లిమెంట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో 100% అలాంటి వాళ్ళ కోసం నేను హెల్ప్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.